గిరిధరవాడే మనకు ఇప్పటివరకు తెలియజెప్పింది సమస్థితి, ఉండటాలు, తర్వాత నిర్భయత్వం. ఈ మూడు తెలియజెప్పి మనకు నిలబెట్టడం అనేది ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. ఈ మూడింటిని తెలియబరుస్తూ ఎలా ఉండాలి అనేది తెలియబరుస్తూ వచ్చారు బాబా. అయితే దీనివల్ల మనకు ఉండటం వల్ల జీవికి ఏమిటి అనేది దాని గురించి విశ్లేషణ ఈరోజు తెలియజెప్తున్నారు బాబా. సమస్థితిలో ఉండటము, బాబా ఏదైతే ఉన్నారో కలిగి ఉన్న విషయం గురించి బాబా క్లియరెన్స్ ఇస్తున్నారు అనమాట. భగవంతుడిని నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నానన్న ఈ పాయింట్ బాగా మనకు గుర్తులో ఉన్నప్పుడు సమస్థితి ఏర్పడుతుంది మనకు. అంటే అటు ఇటు కదలికలు లేకుండా సమస్థితి అనేది భగవంతుల్లోనే ఉండటం అనే సమస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఏదైతే ఏర్పడి ఉన్నదో మనకు భగవంతుడు అనే సెక్షన్, అది అందులో ఉండటాలు వస్తూ ఉంటుంది. ఆ ఉండటాల్లో సమస్థితిగా ఉండటం వస్తూ ఉంటుంది. అలాగే నిర్భయత్వం అనేది బాగా ఏర్పడుతుంది. నిర్భయత్వంలో కూడా ఉండటాలు అనేది వస్తూ ఉంటుంది. అంటే ఉండటం అనేది ఎక్కడ అంటే భగవంతుడిలో అనేది బాగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏ భగవంతుడిలో మనం కలిగి ఉన్న భగవంతుడిలో మనకు అంది ఉన్న భగవంతుడు, మనం కలిగి ఉన్న భగవంతుడు, మనం పొంది ఉన్న భగవంతుడిలో మనకు ఉండటాలు, సమస్థితిలో ఉండటాలు, మళ్ళీ భగవంతుడిలో ఉండటాలు, ఆ ఉండటాల్లో సమస్థితిగా ఉండటాలు, మళ్ళీ నిర్భయత్వంగా ఉండటాలు, ఇన్ని రకాలుగా మనకు అప్లై అవుతూ ఉంటుంది. కేవలం ఒక భగవంతుడు మనకు కలిగి ఉన్నాడు, భగవంతుడిని పొంది ఉన్నాం అన్న ఇంకొక పాయింట్. అయితే ఈ పాయింట్ వల్ల మనకు భగవంతుడిలో ఉంటూ ఉన్నప్పుడు, ఆయన ఉండమని చెప్పిన తర్వాత నిర్భయత్వము, సమస్థితి ఇది వస్తూ ఉన్నప్పుడు, మనకు కలుగుతూ ఉన్నప్పుడు, ఎవరి అనుభవాల్ని బట్టి ఈ సమస్థితిలో ఉండటంలో కానివ్వండి, భగవంతుడిని కలిగి ఉన్నాం అనే దాంట్లో కానివ్వండి, భగవంతుడిని పొంది ఉన్నాం అన్న దాంట్లో కానివ్వండి, లేకపోతే నిర్భయత్వంగా కానివ్వండి, ఏది వచ్చినా కూడా ఎవరి అనుభవాల్ని బట్టి వాళ్ళకి స్ట్రాంగ్నెస్ వస్తూ ఉంటుంది. ఈ పాయింట్లో భగవంతుడిని కలిగి ఉన్నాం అనే దాంట్లో కూడా ఎవరి అనుభవాల్ని బట్టి, ఎవరికి ఏ రీతిగా అందుతూ ఉంటే ఆ అనుభవాన్ని బట్టి స్ట్రాంగ్నెస్ వస్తూ ఉంటుంది బాబాలు ఉండటం అనేది. అయితే ఈ ఉండటాల్లో ఉన్న తర్వాత భగవంతుని కలిగి ఉంటున్నప్పుడు మనకు విచారము, దుఃఖము, లేకపోతే పరిస్థితుల వల్ల కదలికలు ఈ రకంగా మనకు కలుగుతూ ఉన్నా కూడా సంతోషపూరితమైన బిహేవియర్ అనుకోండి, సంతోషపూరితంగా ఉంటున్నప్పుడు అనుకోండి, లేకపోతే కదలికల వల్ల పరిస్థితుల వల్ల కదలికలు వచ్చినప్పుడు అనుకోండి, విచారాలు దుఃఖాలు అంటినప్పుడైనా సరే, కాస్తైనా సరే ఆ ఉంటున్నప్పుడు కూడా మనకు ఇవన్నీ కూడా భగవంతుడిలో ఉంటున్నప్పుడు కూడా మనం భగవంతుడి కలిగి ఉన్నాం అన్న పాయింట్ ఈ మూడింట్లో ఉంచుతూ ఉంటుంది. ఉండటాలు అనేది మనం పర్ఫెక్ట్గా ఉండలేకపోయినా తెలియబడి ఉన్నది. భగవంతుడిని కలిగి ఉన్నాం కాబట్టి భగవంతుడిలో ఉండటము అనే విధానం తెలియబడి ఉన్నది. ఆ ఉండటం ఎలా ఉన్నది అని బాబా తెలియజెప్తున్నారు కదా. సమస్థితిలో ఉండాలి, నిర్భయంగా ఉండాలి, ఉండటాలు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అని. ఈ మూడు కూడా పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఉండలేకపోయినా, సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఉండలేము, సమస్థితిలో ఉండలేము. అలాగే విచారము, దుఃఖం వచ్చినప్పుడు కూడా కదలికల వల్ల కూడా ఉండలేము. రెండింటి వల్ల ఉండలేకపోయినా నువ్వు భగవంతుడిని కలిగి ఉన్నావు కాబట్టి ఈ స్థితి అనేది ఆటోమేటిక్గా నేను భగవంతుడిని కలిగి ఉన్నాను నీ ఒక్క పాయింట్ నీకు ఈ సమస్థితిలో, నిర్భయత్వంలో, ఉండటాల్లో ఉంచుతూ ఉంటుంది అని బాబా తెలియజెప్పడం జరుగుతుంది. అంటే మనకు తెలియబడకుండానే భగవంతుడిని కలిగి ఉన్నామన్న ఒక పాయింట్ అందులో ఉంచుతూ ఉంటుంది. ఉండటాలనే కార్యక్రమంలో కూడా మనం వెళ్ళాలి, ఉండాలి అనేది పర్ఫెక్టే. కానీ ఒక్కొక్క పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి ఇలా కదలికలు వస్తూ ఉంటాయి. మంచిగా అయినా కదిలిపోతూ ఉండి సంతోషంలో ఉండిపోతాము, లేకపోతే విచారము, దుఃఖం అన్న వచ్చి ఒక నిమిషం కదలికలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం భగవంతుడు ఉన్నాడు అన్న ఒక థాట్ ఒక్కటే మనను మళ్ళీ సమస్థితిలోకి తెచ్చేస్తుంది, నిర్భయత్వంలోకి తెచ్చేస్తుంది, మళ్ళీ భగవంతుల్లో ఉండేటట్టు చేస్తుంది. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ జరిగేదంతా నీ అనుభవాలతోటి ఎలా ఉంటాము అంటే, నీకు జరిగి ఉన్న అనుభవాలతోటి. భగవంతుడి కలిగి ఉన్నానని కూడా ఎలా అనుకుంటానండి అంటే, నీ అనుభవాలు భగవంతుడితో నీకున్నటువంటి అనుభవాలు, పూర్వానుభవాలు, నీకున్నటువంటి పరిచయం, నీకు తెలియబడుతున్నటువంటి విధానము నీకు వర్కౌట్లోకి తెస్తూ ఉంటుంది. అది మరవలేము కదా. భగవంతుడిని కలిగి ఉన్నామన్న విషయం అయినా మరిచిపోవచ్చు, ఎందుకంటే ఆ అనుభవం అంతగా కలగదు.
కానీ భగవంతుడితో ఉన్న విధానము, ఇన్నాళ్ళ బట్టి మనం ఉంటున్న విధానము, ఆయన్ని తెలుసుకుంటున్న విధానము, ఆయన అర్థమవుతున్న తీరు, ఆయన ప్రేమ, ఆయన మీద మనకు ఉన్నటువంటి ప్రేమ, మనకు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఇదంతా చవి చూస్తున్నాము. అలాగే ఇన్నర్ అనుభవాలు కలిగిన వాళ్ళు కలిగినట్టుగా బయట ఈ రూపంగా అనుభవం భగవంతుడు ఉన్నాడనేది, అలాగే ఇన్నర్ అనుభవాలు వీటితో కూడి ఉన్నది కదా, దానిపైన నీకు భగవంతుడి కలిగి ఉన్నాము అన్న విషయం వచ్చేస్తుంది. ఈ అనుభవాలు మనకు తెలియజెప్తూ ఉంటుంది భగవంతుని కలిగి ఉన్నాము అనే దాంట్లో ఉండటాలని. అయితే ఈ రకంగా ఉంటున్నప్పుడు బాబా అంటారు, ఈ రకంగా నీ అనుభవాలు పూర్వకంగా నీకు అందినంతగా, నీకు తెలుస్తున్నంతగా భగవంతుడు ఉన్నాడన్న వ్యూ, ఆ వ్యూతో ప్రకారం నువ్వు భగవంతుడి కలిగి ఉన్నానని అనుకుంటూ ఉన్నప్పుడు ఈ సమస్థితి, నిర్భయత్వం అన్నీ కూడా ఆటోమేటిక్గా ఏవైతే నేను ఉండాలనుకుంటున్నానో అవి ఉండటాలను ఉంటున్నప్పుడు అది కదా నాకు ఆనందాన్ని ఇచ్చే విషయము అని బాబా ఈరోజు తెలియజెప్తున్నటువంటి, డిక్లేర్ చేస్తున్నటువంటి పాయింట్. నన్ను ఆనందించని, నువ్వు ఈ రకంగా సమస్థితిలో ఉంటే నేను ఆనందిస్తాను, ఈ రకంగా నువ్వు నిర్భయత్వంగా ఉంటే నేను ఆనందిస్తాను, ఈ రకంగా నువ్వు భగవంతుడిని కలిగి ఉన్నానన్న పాయింట్ ఉంటూ ఉంటే, భగవంతుడిలో ఉంటూ ఉంటే నేను ఆనందిస్తూ ఉంటాను. కాబట్టి నన్ను ఆనందింపని చేయి, నన్ను ఆనందించని అనే అమోఘమైన పాయింట్ బాబా ఈరోజు డిక్లేర్ చేస్తాను. ఆయన ఆనందించడానికి ఇస్తున్నటువంటి గిఫ్ట్స్ మనకి ఇవన్నీ కూడా ఎంతగా తెలియచెప్తూ, ఇన్నాళ్ళు ఈ 3 విషయాలు మనకు తెలియచెప్తే ఎందుకంటే అంటే మనకేదో ఉద్ధరించేయాలనే పాయింట్ పక్కన పెట్టినా తను ఆనందించడానికి, ఈ సమస్థితిలో నిర్భయత్వంగా భగవంతుడిని కలిగి ఉన్నామనే పాయింట్లో దిట్టగా మనం ఉంటూ ఉంటే మనకి ఈ సెక్షన్ని, ఈ వ్యూలో భగవంతుడు, ఈ కదలికలు లేని సెక్షన్లో మనం ఉంటూ ఉన్నప్పుడు భగవంతుడు ఆనందించడం అనేది జరుగుతూ ఉంటుంది. నా ఆనందం ఈ పద్ధతిలో ఉన్నది, నా ఆనందం ఇలా ఉన్నది, కాబట్టి నన్ను ఆనందించని, నువ్వు ఏ కదలికలు లేకుండా నేను కేవలం నేనున్నాను, నన్ను కలిగి నువ్వు ఉన్నావు అన్న విషయంలో నువ్వు ఉంటూ ఉంటే చాలు, తత్మాన్ని కూడా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. ఈ అయిపోతూ ఉన్న దాంట్లో నువ్వు నిలబడి ఉంటూ ఉంటావు, ఉంటూ ఉన్నప్పుడు నేను ఆనందించగలిగే స్థాయి వస్తుంది. కాబట్టి నన్ను ఆనందించని అంటున్నారు బాబా. నన్ను ఆనందించని అంటే ఈ మనకు వచ్చినటువంటి ఇన్ని రోజుల అనుభవాలు ఇప్పుడు పనిచేస్తాయి. మనం భగవంతుడి ఇష్టపడుతున్నామంటే ఆ ఇష్టం ఇప్పుడు ఇక్కడ పనిచేయాలి. నేను భగవంతుడి ప్రేమని, నాకు భగవంతుడు అంటే అన్న మన ప్రేమ ఇక్కడ ఉంచాలి. ఆయన ఒప్పుకున్నానండి అన్న మన ఒప్పుదల పాయింట్ ఇక్కడ ఉంచాలి. మనం ఆయన ఆనందింప చేసే పాయింట్ దగ్గర ఉంచాలి. అలాగే నాకు ఆ అనుభవం వచ్చింది, ఈ అనుభవం వచ్చింది అని చెప్పుకుంటున్న ఇన్నాళ్ళ మన అనుభవాన్ని అంతా కూడా కూడగట్టుకొని ఆ అనుభవపూర్వకమైన అనుభవంతో, ఆ అనుభవపూర్వకమైన అనుభవంతో, ఆ అనుభవాలతో మనం కలిగి ఉన్న భగవంతుల్లో ఉంటూ ఉంటాం. భగవంతుడిని కలిగి ఉన్నాము అన్న ఒక పాయింట్ చాలు. ఉండటాలు కూడా నీకు చేత కాదు, ఉండటాలు అనేది కూడా అది వచ్చేది కాదు, దాంతో అది ఉండదీస్తూ ఉంటుంది. కానీ నువ్వు కలిగి ఉండేది భగవంతుడిని కలిగి ఉన్నాను అన్న ఒక పాయింట్ మాత్రం గట్టిగా నిలబెట్టుకునే పాయింట్. అది ఊరికే కూడా కాదు, నీ అనుభవాలతోనే బేరీజ్ చేసుకో. నీ అనుభవాలతోనే బేరీజ్ చేసుకో. ఎన్నాళ్ళు నీకు తెస్తూ వస్తూ రాకపోకల్లో నీకేం జరిగిందో నీలో వచ్చిన మార్పుల వల్ల తెలియజేసుకో, అర్థం చేసుకో భగవంతుడిని కలిగి ఉన్నానని. అలాగే నీ ఇష్టము, నీ ప్రేమ, నీకు భగవంతుడు ఏమేమి తెలియజెప్పాడు, ఎక్కడ ఉంచుతున్నాడు, ఎలా మార్చారో, ఎలా మార్పులకు గురవుతున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చి పెట్టాడు బాబా, ఎలాంటి పొజిషన్లో పెట్టాడు మనని, ఎలా ఉండేవాళ్ళం, జీవి అంటే ఇప్పుడు ఎలా ఉంది, జీవి అనే సెక్షన్లోంచి మనం బయటపడి నిజంలో నిలబడి ఎలా ఉన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకురాబడ్డాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం జరిగింది మనకు, ఈ జరిగిన వాటిలో ఎన్నెన్ని అనుభవాలు ఉన్నాయి, ఎంతటి సాంగత్యం ఉంది ఆయనతోటి. అనుభవం అంటే ఇవన్నీ అన్నమాట. ఎంత తెలియబడుతుందండి నిజం అంటే ఏంటి, నా గురించి నాకు తెలియబడింది ఎవరి వల్ల, భగవంతుడి వల్ల. అలాగే తెలియబట్టమే కాకుండా అందులో ఉంచడం జరుగుతుంది. నేను నిలబడి ఉన్నాను నిజంలో, నన్ను ఉంచడం జరిగింది నా యజమాని, ఉంచుతూ నడిపిస్తూ ఇదంతా తెలియచెప్తూ ముందుకు తీసుకురావడం జరిగింది, మలచబడుతూ. జీవి కన్నా కూడా, సామాన్య జీవి కన్నా కూడా కొన్ని రెట్లు అధికంగా ఈరోజు నేను
ఉండగలుగుతున్నాను భగవంతుల్లో అనేది డెఫినెట్ పాయింట్. జీవి దగ్గర, గిరిధరవాణిలో, గిరిధరవాణి వాళ్ళ దగ్గర, గిరిధరవాణిలో ఉంటున్న గిరిధరవాణిల దగ్గర జరిగినటువంటి డెఫినెట్ పాయింట్. మామూలు సామాన్య జీవి, ఒప్పుదల, ఇష్టము, ప్రేమ లేని జీవి కన్నా కూడా మనం ఎన్నో రెట్ల బెనిఫిట్ తోటి ఈరోజు నిలబడి ఉన్నాం. తెలుసుకోబడి ఉన్నావు, అర్థం చేసుకోబడి ఉన్నావు, నీతో భగవంతుడు ఉన్నారన్న ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. నిజం తెలియబడుతూ వచ్చింది, మనమేంటో భగవంతుడు ఏంటో తెలియబడుతూ వచ్చింది. మన నిజంలో మనం నిలబడటం అనేది తెలియబడిన తర్వాత ఉంటూ వచ్చింది. భగవంతుడితో జత కూడడం అనేది ఏర్పడింది. భగవంతుడితో ఎలా ఉండాలో తెలియబడుతూ వచ్చింది. అసలు భగవంతుడు అంటే ఏంటి తెలియబడింది. ఇన్ని రకాలైనటువంటి అనుభవాలు ఉన్నప్పుడు ఈ అనుభవాలతోనే నువ్వు భగవంతుడిని కలిగి ఉన్నాను అనే పాయింట్ తోటి ఉండవచ్చు. ఊరికే భగవంతుడిని కలిగి ఉన్నాను అనే ఒక పాయింట్ అయినా కూడా మనకు వివరింగ్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ అనుభవం అంటే ఏదో జరిగితేనే కాదు, ఏదో కనబడితేనే కాదు, ఇవన్నీ కూడా అనుభవాలే అన్నమాట. ఒక సీన్గా మనకు కనబడితేనే అది అనుభవం అండి, బాబాగారు కనబడితేనే అనుభవం అండి అని అనుకోవటానికి లేదు. అది కూడా ఒకటి అనుభవమే. కానీ అవి కాకుండా ఇవన్నీ కూడా అనుభవాలే. నువ్వు ఏ నాటి నుంచి ఒప్పుదలతో వచ్చావో ఆనాటి నుంచి నీకు తెలియబడుతున్నది, ఉంచబడుతున్నది, ఉంటున్నది, రాకపోకలు, ఇవన్నీ కూడా రాకపోకలు కూడా అనుభవాలే. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా నువ్వు వస్తూ పోతున్నావే ప్రేమతో, అది కూడా అనుభవమే, పెద్ద అనుభవమే. డిస్టర్బెన్స్ లేకుండా, ఏదో బలవంతంగా రావట్లేదు, మనం ప్రేమతో ఇష్టంతో వస్తున్నాం. ఆ ఇష్టము ప్రేమ ఎవరిదై ఉంది? భగవంతుడు కల్పిస్తేనే కదా. లేకపోతే మన ఇష్టం సరిపోదు, మన ప్రేమ సరిపోదు. మన ఇష్టం ఇంకొకలాగా లాగుతూ ఉంటుంది ప్రపంచం వైపు, అంతవరకే మన ఇష్టం పనిచేసేది. కానీ ఇది భగవంతుడి ఇష్టము, భగవంతుడి ప్రేమ ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా, మన మనసు కూడా మనకు డిస్టర్బ్ చేయకుండా పరుగులతో ఇష్టంతో వచ్చేస్తున్నాం. మరి ఇది అనుభవం కాదా? ఇలాంటి అనుభవాలతో భగవంతుడు కలిగి ఉన్నాను అనే పాయింట్ దగ్గరికి వచ్చేయాల్సిందే చివరికి. ఏదో అనుభవాలని అనగానే పెద్ద అనుభవాలే కలిగి ఉండాలని నాకేం లేదు అంటానికి లేదు. ఇక్కడ చిన్న స్థాయి నుంచి, స్టార్టింగ్ డే నుంచి నీది అనుభవమే అంటారు భగవంతుడు. నీకు భగవంతుడి గురించి తెలియడం కూడా గొప్ప అనుభవమే. అట్లాంటి మైండ్కి భగవంతుడి గురించి తెలియజెప్పడం, తెలుసుకోవడం, భగవంతుడు నిలబడటం, అవును కదా అని నీ మైండ్లో నిలబడుతుంది. భగవంతుడు అన్న పాయింట్ నిలబడుతుంది. అది గొప్ప అనుభవం కాదా? భగవంతుడిని ప్రేమించగలుగుతున్నాం, భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతున్నాం, భగవంతుడిని చూడగలుగుతున్నాం ప్రతి విషయంలో, ప్రతి పనిలో. ఇవన్నీ అనుభవాలే అంటున్నారు. గిరిధరవాణిలో బయటికి మీరు నడుస్తున్న మీ స్వ విషయాల్లో, మీ జీవితంలో మీరు ఎలా ఉండి గిరిధరవాణిని చూస్తున్నా అది అనుభవమే. ఎలా ఉండి మీరు భగవంతుడా అనుకుంటూ మీరు భగవంతుని ఫీల్ అవుతున్నా అది అనుభవమే. అనుభవాలు లేవన్నీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. బాబా ఈరోజు చాలా గొప్ప విషయాన్ని డిక్లేర్ చేస్తాం. బట్ ప్రతిదీ అనుభవమే. మీ మైండ్ సెటప్ని బట్టి ప్రతిదీ అనుభవమే. చిన్నగా అర్థం చేసుకున్నారా అది గొప్ప అనుభవమే, పెద్దగా అర్థం చేసుకుంటున్నారా అది గొప్ప అనుభవం, అసలు ఉంటున్నారు అదే పెద్ద గొప్ప అనుభవం. ఉంటున్నాము. ఆయన క్షమాప్రేమకి గురువు అవుతూ ఈ రాకపోకలు ఇంత చక్కగా జరుగుతున్నాయి, అర్థమవుతుంది, ఉండగలుగుతున్నాము, మళ్ళీ మళ్ళీ రిపీట్గా వస్తున్నాము అంటే అర్థం ఏంటి? భగవంతుడిని కలిగి ఉండబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. భగవంతుడిని కలిగి ఉన్నాం కాబట్టే జరుగుతున్నాయి. మొదటి నుంచి ఆయన జతకూడి ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. అదే విధానం ఇప్పుడు కలిగి ఉన్నాం, పూర్తిగా ఆయన్ని కలిగి ఉన్నాం అనేది డిక్లేర్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా మీ అనుభవాన్ని బట్టి భగవంతుడిని కలిగి ఉన్నాం అనే పాయింట్లో నిలబడగలిగితే, ఏదైతే సమస్థితి, నిర్భయత్వము, ఉండటాలు అనేది చెప్పుకుంటూ వచ్చారు బాబా, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతూ, ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతూ. కాబట్టి ఈ రకంగా మనం ఆయన తెలియజెప్పినటువంటి విధానంలో కష్టపడి మనం ఉండాల్సిన పని కూడా లేదు. ప్రతి సెక్షన్లో ఇష్టపడుతూ వెళ్ళు. ఎంతగా తెలియజెప్తున్నాడో అంతగా ఇష్టపడుతూ వెళ్ళు. ఎంత లోతుకు దిగుతున్నామో అంత ఇష్టపడుతూ వెళ్ళు. ఎంతగా జీవి నుంచి పైకి తేలుతున్నామో అంత ఇష్టపడుతూ వెళ్ళు. ఈ విధానం అంతా మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఒక సామాన్య జీవిగా పడి ఉన్న, నికృష్ట జీవిగా పడి ఉన్న సెక్షన్ నుంచి భగవంతుడు అనే సెక్షన్ దాకా తీసుకెళ్తుంది మనకి ఈ విధానం.
గిరిధరవాణి విధానం సింపుల్గా చెప్పుకోవటానికి అనమాట. నికృష్ట నీచ నికృష్టంగా పడి ఉన్న జీవి దశ నుంచి మనకు అంటే సాధక బాధకాల్లో, విచారాల్లో, దుఃఖాల్లో, ప్రతి దాంట్లో పొర్లుతూ పడి ఉండే జీవి మనోది జీవి లెవెల్. అలాంటి జీవి లెవెల్ నుంచి భగవంతుడు అనే స్థాయి దాకా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇలా తేల్చబడుతున్నాం గిరిధరవాణిలో. ఇదే గొప్ప బెనిఫిట్ అనమాట. గిరిధరవాణిలో మనకు లభించే పెద్ద గొప్ప బెనిఫిట్ ఇదే. ఏం దొరుకుతుంది? జీవిగా ఉన్న నిన్ను భగవంతుడి లెవెల్లో భగవంతుడిగా ఉండే స్థాయి దాకా నిన్ను తేల్చబడుతున్నాము. ఇది గిరిధరవాణిలో మనకు దొరికే ఫైనల్ పాయింట్ అన్నమాట. దాన్ని ఏమన్నానండి తర్వాత నిజమనండి, ఏదన్నా అనుకోవచ్చు బాగా చెప్పినట్టుగా. అదే నీ నిజం, అదే నీ స్థానం, అదే నీ గమ్యము, అదే నీ లక్ష్యము. భగవంతుడి భాషలో ఏదైనా కావచ్చు. కానీ మనం సింపుల్గా ఒక చిన్న డైలాగ్ అనమాట. జీవి దశ నుంచి భగవంతుడు అనే దశ వరకు నేను తేల్చబడుతున్నాను. గిరిధరవాణిలో ఇది ఒక్కటే పాయింట్. మనం వెళ్ళి నేర్చుకునేది అదే, అక్కడికి వెళ్ళి పొందేది అదే, ఉంచేది అందులోనే, ఉండబడేది కూడా ఈ పాయింట్లో. కాబట్టి ఇంత విధానంగా మనకు జరగబడుతున్న దాంట్లో కూడా ఒంటరిగా లేము, భగవంతుడిని కలిగి ఉన్నాము. మళ్ళీ తేల్చబడిన తర్వాత కూడా, నువ్వు పొందబడిన తర్వాత కూడా నీవు ఒంటరివాడివి కాదు. ఆస్వాదించడానికి, ఆనందించడానికి ఆయన ఏ పద్ధతి కోసం అయితే మనల్ని తేల్చుకుంటూ పైకి తెచ్చుకున్నారు, ఎందుకంటే ఆయన ఆనందించడానికి. ముందు చెప్పుకుంటున్న పాయింట్ ఇది. భగవంతుడు ఆనందించడానికి వచ్చారు కాబట్టి ఎలా ఆనందిస్తున్నారు? జీవి దశ నుంచి భగవంతుడు అనే దశ దాకా తేల్చుకొని మరల్చుకొని అక్కడ నిలబెట్టుకొని ఆనందిస్తాం. ఆయన ఆనందిస్తాం. ఇది ఆయనకు ఆనందానికి బేస్ పాయింట్. కాబట్టి నన్ను ఆనందించని అంటున్నారు. నన్ను ఆనందించని, నిన్ను ఈ స్థాయికి తెచ్చిన తర్వాత కూడా, నువ్వు పొందబడిన తర్వాత కూడా, నువ్వు ప్యూర్ అయిన తర్వాత కూడా, నువ్వు ప్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా, తేల్చబడి కూడా నువ్వు మళ్ళీ చెదిరిపోవద్దు, కదిలిపోవద్దు, చిన్న చిన్న వాటికి అదరొద్దు, బెదరొద్దు, చెదరొద్దు. ప్లస్ నువ్వు ఒంటరిగా లేవు, నువ్వు భగవంతుడిని కలిగి ఉన్నావు. నిన్ను భగవంతుడిగా తయారు చేసిన భగవంతుడిని కలిగి ఉన్నావు. ఆది మూలం భగవంతుడైన భగవంతుడిని కలిగి ఉన్నావు. నీవు భగవంతుడివే, కానీ నిన్ను తయారు చేసిన భగవంతుడు ఒకడు ఉన్నాడు. నీవు అమ్మవే, నీవు నాన్నవే, కానీ నువ్వు పుట్టిన అమ్మ నాన్న ఒకళ్ళు ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో అమ్మ ఒకటి ఉంది. నువ్వు అమ్మవైనా నీకు అమ్మ ఉంది, నువ్వు నాన్నమైనా నీకు నాన్న ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాం. అలాగే నేను భగవంతుడైనా నాకు భగవంతుడు ఉన్నాడు. అక్కడి నుంచి పుట్టాం. కాబట్టి ఆ లెవెల్ ఎవరికి రానేది. కాబట్టి నేను ఒంటరివాడివి కాదు, నువ్వు నన్ను కలిగి ఉన్నావు. కాబట్టి డోంట్ డిస్టర్బ్. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు అంటే ఇంకాస్త అవుతాము. అవ్వద్దు అంటే అవుతాము. ఎందుకంటే ఉన్న వ్యవస్థ అలాంటిది, పరిస్థితులు అలాంటివి, ఉన్న లైఫ్ అలాంటిది. చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, వదిలి ఉండొచ్చు, వదలకుండా ఉండొచ్చు. ఆయన ఎంతో మనల్ని కాపాడుకుంటున్నారు, రక్షించుకుంటున్నారు, ఇలా ఉంచి పెంచుకుంటున్నారు మనల్ని. అయినా మనం ఆయన చేయిని గమనించకుండా కనిపిస్తున్న చిన్న స్థాయి నీడని కనిపిస్తున్నా, ఇంతకుముందు డైరెక్ట్గా కనిపించేది ఇప్పుడు నీడలా కనిపిస్తుంది. అయినా కూడా చూసి కదులుతాం, బెదురుతాము, చెదురుతాము, విచారం దుఃఖం. దీనికి కారణం విచారం దుఃఖం వచ్చిందంటే కదిలామనే లెక్క అన్నమాట. అలా కదిలే పరిస్థితి ఉంది కాబట్టి అది కదలొద్దన్నా ఆగనిది ఆ కదలికలు. ఎందుకంటే జీవితం అనేది ఉంటుంది కాబట్టి, అప్పటి నుంచి ఉంటూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల కదలికలు వచ్చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి కానీ మెయిన్ పాయింట్, నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు భగవంతుడిని కలిగి ఉన్నాను అన్న ఒక్క పాయింట్ నీకు పెద్ద ఆయుధం పాయింట్. చాలా గొప్పదైన బెనిఫిట్ పాయింట్, చాలా గొప్పదైనటువంటి గిఫ్ట్ పాయింట్. ఆ ఒక్క పాయింట్లో నువ్వు నిలబడి ఉంది. నీకు ఎన్ని వచ్చినా కూడా, ఎంత కదిలిపోతున్నా ఈ మాటను వదలకుండా, ఈ ఫీలింగ్ని వదలకుండా ఉంటే చాలు. అన్ని దీని వెంటే రెండో నిమిషంలో నీకు అన్నీ కూడా సమస్థితి, నిర్భయత్వము ఉండటాలు ఒకదాని తర్వాత ఒకటి మెయింటైన్ అయిపోతుంది. ఈ రకంగా మనం వెంటనే అనమాట ఉండగలుగుతాం. ఏది ఎంతగా నీకు నీ లోపలంతగా చూసినంత కానీ, కదిలించినంత కానీ, నీ పరిస్థితుల్లో నీ ప్రభావం ఎంత నిండిపోయినా కూడా భగవంతుడిని కలిగి ఉన్న పెద్ద దిట్టలేం కాదు. ఏదో ఒకటి కదిలిస్తుంది, నిండిపోతూ ఉంటుంది. చూసినట్టుగా కంప్లీట్గా నిండిపోతుంది. అది కాస్త కూడా బ్యాలెన్స్ వదలదు. ఆ చూసిన వేవరింగ్ యొక్క బ్యాలెన్స్ ఎక్కడ వదలదు, మనను కంప్లీట్గా నిండుతూ ఉంటుంది.
కానీ వితిన్ సెకండ్స్లో భగవంతుడిని కలిగి ఉన్నాను, ప్రభు నిన్ను నేను కలిగి ఉన్నాను అన్న ఒక థాట్ నిన్ను పూర్తిగా రిలీజ్ చేసేస్తుంది. ఒక్కసారి బరువంతా వదిలి ఎంత రిలాక్స్ అవుతామంటే అంత రిలాక్స్ అయిపోతాం వితిన్ సెకండ్స్లో అనమాట. ఏం చేయాల్సిన పనులు ఇవన్నీ తొలగించొద్దు, ఆయన్ని బతిమాలొద్దు, బాబా వచ్చి అవి తీసే అనొద్దు, ఇవి తీసే అనొద్దు, నన్ను తీర్చుకో అనొద్దు, ఏమి అనే ప్రార్థనలు లేవు, ప్రయత్నాలు లేవు. కష్టపడకు, ఇష్టపడు అన్నారు. మీకు విచారము బాధ ఉన్నప్పుడు చూడండి, భగవంతుని మీద భగవంతుడు అంటూనే ఉంటాం కానీ ప్రేమ వెళ్ళదు. హృదయం కూడా ప్రేమతో నిండి ఉండదు. హృదయం, మైండ్ అంతా కూడా, మనసు, బుద్ధి, హృదయం అంతా కూడా ఆ విచారంతో నిండి ఉంటుంది, ఆ ఫీలింగ్తో నిండి ఉంటుంది, ఆ బాధాపూరితమైన ఫీలింగ్తో నిండి ఉంటుంది, లేకపోతే ఆ సుఖవంతమైన సుఖంతో నిండి ఉంటుంది. కానీ ఆ ప్రేమ రసం అనేది భగవంతుడికి ఆ ఫుల్ హార్ట్ ఓపెన్ తోటి భగవంతుడి దగ్గరికి ఆ ప్రేమ వెళ్ళదు. ఇలా వెళ్ళనప్పుడు భగవంతుడు ఎలా ఆనందిస్తారు? అందుకే ఈరోజు ఇంతగా చెప్పడానికి కారణం బాబా, నన్ను ఆనందించని, నీ దగ్గర నన్ను ఆనందించని, నేను ఊరికే నేను కలిగి లేను, నేను ఆనందించడానికి నీతో కలిగి ఉన్నాను. ఇన్నాళ్ళు జతకూడి ఉన్న నిన్ను మంచుకున్నాను, ఇప్పుడు కలిగి ఉన్నాను. ఎందుకని అంటే ఆనందించ. ఎప్పుడైతే ఇది పూర్తిగా నిండిపోయి ఉంటుందో సఫర్ అవుతూ ఉంటాం. ఈ పాయింట్ తోటి, ఈ పాయింట్ మీద దృష్టి వెళ్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటాము, ఫీల్ అవుతూ ఉంటాము, ఎలా అని ఫీల్ అవుతాము, ఆలోచిస్తూ ఉంటాము. పూర్తిగా నిండిపోతూ ఆ బాధపూరితమైన విచారము, దుఃఖము నిండిపోయి ఆ ఫీలింగ్లో ఉంటావు అనేది జరుగుతుంది. ఇలాంటప్పుడు నువ్వు ఎంత 24 గంటలు బాబా పేరు చెప్పుకున్నా, ఆయనతో ఎంతగా మసులుతున్నా కూడా, ఆయనతో మసులుతున్నా అనిపిస్తుంది, ఆయన దగ్గరే ఉంటాం కానీ యూజ్ ఉండదు. నీకు ఆనందం ఆయన్ని కలిగి ఉన్నందుకు నీకు బెనిఫిట్ ఉండదు, నా భగవంతుడికి ఆనందం లేక ఆయనకి బెనిఫిట్ ఉండదు. కానీ ఇద్దరం ఉంటాం, ఇట్లానే ఉంటాం. అదే క్షణాన భగవంతుడిని కలిగి ఉన్నానన్న నీ ఒక్క థాట్ మనని తేరిపార ఆయన చూడనిస్తుంది. తేరిపార ఒక క్షణం చూస్తాం, ఆ చూసిన క్షణం భగవంతుడిని కలిగి ఉన్నానన్న నీ ఫీలింగ్ ఒక్కటి పూర్తిగా నీలో నిండి ఉన్నదంతా కూడా ఒక్కసారి వాష్ అవుట్ అవ్వటానికి కారణం. వితిన్ సెకండ్స్లో అయి మొత్తం నీ హార్ట్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది. వెంటనే భగవంతుడిని ఇలా ఉన్నాను, కలిగి ఉన్నానని చూసిన క్షణం అన్నమాట. ఆయనంత పక్కన మనం ఉంటే ఇలా ఉన్నామా, ఏ రకమైన ఫీలింగ్ అయినా రావచ్చు. వెంటనే మొత్తం నీకు నిండి ఉన్నంతా కూడా తొలగి ఎగ్దమ్ ఫ్రెష్ అయిపోయి హార్ట్లో ఏదైతే ఆయన పట్ల ఉన్న ప్రేమ ఒక్కసారి భగవంతుడా అని బయలుదేరి వెళ్తుంది. ఈ రకమైనటువంటి చర్య జరుగుతూ ఉంటుంది మన దగ్గర. నిండిపోయినప్పుడు భగవంతుడితో ఉంటాం కానీ ఒకలా ఉంటాం. ఏమీ లేకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ప్రేమ ఉబికి ఆయన వైపుకి వెళ్ళి ఆయనగా చూడజేస్తుంది. అప్పుడు ఏ ప్రార్థన లేదు, ఏ అప్పచెప్పడాలు లేవు, ఏ కోరిక లేదు, ఏ పని లేదు. నీకు పని లేదు, భగవంతుడికి పని. నువ్వు ఎప్పుడైతే ఫుల్గా ఓపెన్ అయి ఉంటూ ఉంటావో అదే భగవంతుడు ఆనందించే క్షణం. ఎగ్దమ్ ఆయనకు ఆనందానికి కారణం. ఆయన ఫ్రీగా ఉండరు. నువ్వు నిండి ఉన్నంతసేపు ఆయన ఫ్రీగా ఉండరు. మూడాఫ్గానే ఉంటుంది భగవంతుడు, కామ్గా ఉంటారు. అందుకే అంటున్నారు నన్ను ఆనందించని అంటున్నాను. నేను ఆనందిస్తాను అంటలేదు, నన్ను ఆనందించని. నువ్వు ఫ్రెష్గా ఉండు, ఎప్పుడు ఫ్రీగా ఉండు. నాకు ఉండటం రాదు బాబా, రావట్లేదు, ఇలా ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అని దండకం చదువుతాను, సహజమా. కానీ ఎంతో చేయలేకపోయినా ఒక్కటి చేయగలుగుతాం. కలిగి ఉన్న ఆయన్ని ఉన్నట్టుగా ఆయన్ని మనం రిసీవ్ చేసుకోం. మాటని రిసీవ్ తర్వాత వస్తుంది, ఇదంతా వదిలిన తర్వాత రిసీవింగ్ వస్తుంది. ముందు మన మాటని, నేను భగవంతుడిని కలిగి ఉన్నాను, ఇది స్వీకరించే, ఈ చట్టంగా స్వీకరించే కన్నా ఇది ఆపే ఒక క్షణం ఆ ఒక్క మాట ఆయన్ని స్వీకరిస్తే చాలు. నేను భగవంతుడిని కలిగి ఉన్నాను. సెకండ్స్లో మనం రిలాక్స్ అవుతాం, రిలీఫ్ అయిపోతాం, రిలీజ్ అవుతాం ఇందులో నుంచి. నెక్స్ట్ క్షణం మొత్తం ఫ్రీ అవుతాం. ఫ్రీ అవ్వగానే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ వెంటనే ఆయన మీదకి వెళ్తుంది. కలిగి ఉన్న ఆయన మీదకి వెళ్ళంగానే ఆయన ఫ్రీ అవుతారు.
మనం ఫ్రీ అవుతాం, ఆయన ఆనందించడానికి వెంటనే అలాట్మెంట్ అన్నమాట. ఇది భగవంతునికి ఆనందింపచేసే పాయింట్. ఆయనకు మనం ఆనందింపచేయటం ఏంటంటే, ఆయన వచ్చిందే ఈ పనికి ఆనందించడానికే వచ్చారు. మరి అది కంప్లీట్ కానివ్వాలి, ఆయన కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆయన వంతు ఆయనగా చేసుకుంటూనే ఉన్నారు. నువ్వు కలిగి ఉన్నానన్న ఒక్క పాయింట్ తోటి నీలో సమస్థితి ఏర్పడిపోతుంది, నిర్భయత్వం వచ్చేస్తుంది ఫస్ట్, తర్వాత సమస్థితి ఏర్పడుతుంది, తర్వాత ఉండటాలు వచ్చేస్తుంది. వెంటనే అన్నీ కూడా మనం గమనిస్తూ ఉండగలుగుతాం, చూడగలుగుతాం ఆ ఫ్రెష్నెస్. ఈ మూడు ఎప్పుడైతే వచ్చాయో నువ్వు ఫ్రెష్ అవ్వటం, నీ లవ్ అండ్ ఎఫెక్షన్ భగవంతుడి మీదకి చేరటం, భగవంతుడు ఫ్రీ అవ్వటం, ఆయన కూడా ఆనందించే దాంట్లోకి ఆయన కూడా ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది. మన వరకు మనం ఫ్రీ అవుతాము, ఆయన్ని చూడగలుగుతాము, ఆయన్ని మనం గమనించి నిలబడగలుగుతాము, ఇంతవరకు గమనించగలుగుతాం. ఆయన ఆనందించడం అనే పాయింట్ ఇవాళ ఆయన డిక్లేర్ చేస్తున్నది అనమాట. నన్ను ఆనందించని, నువ్వు ఇలా ఉంటే నేను ఆనందిస్తాను. ఇంతవరకు మనం చూసి ఇది మనకు వచ్చేది ఇది అనుకుంటాం, మనకు వచ్చే లాభం ఫ్రీ అవుతాం. ఓకే, భగవంతుని తెలుసుకోవడం వల్ల భగవంతుడు ఉన్నాడని అనుకోవటంలో మనం ఫ్రీ అవుతాం. ఆ క్షణాన్ని పట్టి ఉన్నంత వదిలించుకొని ఫ్రీ అవుతాం. ఓకే, ఇంతవరకు మనకు వచ్చే రిజల్ట్. దీని తర్వాత జరిగే వరకు ఈరోజు బాబా చెప్తున్నారు, నన్ను ఆనందించని అంటే నీ పరిస్థితి ఇలా ఉంటే నువ్వు ఇలా నిలబడితే నేను ఆనందించగలుగుతాను, నెక్స్ట్ కార్యక్రమం అది జరుగుతుంది అనేది మనకు బాగా క్లియర్ అవుతుంది ఈరోజు. కాబట్టి మనం ఉండటమే కాదు, మనం ఉండటం వల్ల లాభం, మనకు లాభం, ఫ్రెష్ అయిపోతూ ఉంటాం. ఈ సృష్టిలో ఉన్నప్పుడు మనం ప్రాపంచికంగా వెంటనే భగవంతుడు కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆయన ఆనందించే కార్యక్రమం మన దగ్గర జరుగుతూ ఉంటుంది. మరి ఇది గొప్ప గాడ్ గిఫ్ట్, ఇది భగవంతుడు ఇచ్చేది. ఆయన ఆనందించడానికి మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు. శతకోటి వందనాలు, కృతజ్ఞతలు భగవంతుడికి, అనంతకోటి నమస్కారాలు గిరిధరవాణి బాబాకి, ఆదిమూలం భగవంతుడికి. కాబట్టి గిరిధరవాణి అంటే చాలా చాలా బహు గొప్పదైన భగవంతుడు. కాబట్టి మన దగ్గర ఇంత కేర్గా ఉంటూ, ఇంతగా అలా మనల్ని తెలియజెప్తూ, ఇంతగా పైకి తేల్చుకుంటూ ఆయన ఆనందించడానికి నిలబడుతూ ఉన్నారంటే భగవంతుడికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అలాగే కృతజ్ఞతలు కూడా ఉండి చూపించి కృతజ్ఞతలు తెలియజెప్పు. ఇంకా క్లియరెన్స్ పాయింట్ ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది బాబా దగ్గర నుంచి. ఇంకా ఉండేది ఎక్కడికక్కడ రాదు, రావట్లేదు అనుకోవడానికి లేకుండా, ఇంకా ఇబ్బందులు ఉన్నాయండి, ఇంకా కష్టాలు ఉన్నాయండి. ఇది జీవితం కాబట్టి ఇబ్బందులు కష్టాలన్నీ చూసుకోకుండా, వాటి వైపు దృష్టి పెట్టకుండా జీవించమంటారు. ఏదైతే నీకు లభించి ఉందో, ఏదైతే నువ్వు పొంది ఉన్నావో అది చాలా గొప్పదైన విషయం కాబట్టి, గొప్పదైన సెక్షన్ కాబట్టి దాన్ని మాత్రమే చూస్తూ ఉంది. చూస్తూ ఉంటుంటే మనం చేసుకున్న దాన్ని బట్టి చేసుకున్నట్టుగా జీవితం యొక్క చర్య జరుగుతూ ఉంటుంది. అంటే ఆ జీవితం యొక్క సెక్షన్ని నువ్వు చూడొద్దు. నువ్వు ఇలా కనుక ఉంటూ పోతుంటే ఎప్పుడు సెక్షన్ అప్పుడుగా మనకు క్లియరెన్స్ అయ్యి మనకు అందులో నుంచి బయటపడేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పెద్దగా మనం పట్టుగా తీసుకోవాల్సిన పని లేదు. ఆలోచించేసి ఏదో అయిపోయి, నువ్వు ఫ్రీగా ఉంటే నీ వ్యవహారం అంతా ఫ్రీనే, నువ్వు ఫ్రెష్గా ఉంటే నీ వ్యవహారం అంతా ఫ్రెష్. నువ్వు ఫ్రీగా ఉంటే వ్యవహారం అంతా ఫ్రీనే, నువ్వు ఫ్రెష్గా ఉంటే నీ వ్యవహారం అంతా ఫ్రెష్. ముందు నువ్వు ఫ్రీ అవ్వు, నువ్వు ఫ్రెష్. వ్యవహారం ఎలా ఫ్రీ అవుతుంది, ఎలా ఫ్రెష్ అవుతుందండి అంటే, నువ్వు భగవంతుడినే కలిగి ఉన్నావు. నీ విషయం అంతా భగవంతుడు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏ క్షణాన ఏది జరగాలో అది జరగబడుతుంది భగవంతుడి ద్వారా. ఆ క్షణానికి ఆ క్షణం ఆ పని ముందుకు వస్తుంది, జరిపించబడిపోతూ ఉంటుంది. అంతగా మనం నిలబడగలిగితే చాలు. ఊరికే కంగారు పడిపోయి కదిలిపోయి దానికోసం అని చూస్తుంటే ఆ పని మాత్రం ఎప్పుడు జరగదు. అక్కడ మనకు సుఖం సౌఖ్యం కూడా తెలియబడదు. భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు అనే కామెంట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఏ సెక్షన్ని ఆ సెక్షన్గా అలా జరగనిస్తూ మనం కూడా అందులో రన్ అవుతూ నీ భగవంతుని నువ్వు కలిగి ఉన్నావు. ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు భగవంతుని కలిగి ఉన్నావు అనే పాయింట్తో మనం ఏది ఈజీగా ఫ్రెష్గా ఫ్రీగా ఉంటూ మూవ్ అయిపోతూ ఉంటే ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో తప్పకుండా జరిగి తీరుతుంది. జరిగే విధానం జరిగినట్టుగా జరుగుతుంది. మనం భగవంతుని కలిగి ఉన్నాం కాబట్టి జేబులో డబ్బులు ఉండే బతుకం.
అది గిరిజనవాణి టెక్నిక్ అండ్ గ్రేట్నెస్. భగవంతుడి గ్రేట్నెస్ ఏంటంటే నిజంగా నువ్వు నమ్మితే, నిజంగా నువ్వు నిలబడగలిగితే నీ జేబులో డబ్బు లేకుండా నువ్వు బతకగలుగుతావు. అంతగా నిలబడగలగాలి. అంత ప్రేమ, అంత ఇష్టము, అంత ఆయనకి ఒబే అయిపోయి ఇది అంటూ మనకు గుర్తు లేకుండా ఆయన మాత్రమే గుర్తుంటూ మనం కనుక జీవించగలిగితే నీ జీవులో డబ్బుతో అవసరం లేదు, పని లేదు అంటాను. నిజం, జరిగిన ఫ్యాక్ట్ ఇది. భగవంతుల్లో ఉన్న సెక్షన్ ఇది. ఆయన్నే కలిగి ఉన్నప్పుడు నిజంగా మన జేబులో ఆయన్నే కలిగి ఉన్న తర్వాత డబ్బుతో చేసేవాడు ఆయన, చెందేవాడు ఆయన, పోషించబడేవాడు ఆయన చేత, పెంచబడుతున్నాం ఆయన. అది పాయింట్. ఆ క్షణం మనకు ఆ పేషెన్స్ ఉండగలగాలి, అంతగా ధైర్యం ఉండాలి, అంతగా ఆయన నిలబడే ప్రేమ ఉండాలి, ఆయనతో ఉండగలిగే ఇష్టము ఉండాలి. మనం ఉండగలిగినప్పుడు తప్పకుండా మూవ్ అనేది జరుగుతుంది. ఇది గిరిజనవాణి యొక్క గ్రేట్నెస్. అది కనుక వస్తే చాలా 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 సుఖపడినట్టే. మనం దేనికి వెరవాల్సిన పని ఉండదు. పని వచ్చినా కూడా పని జరగలేదని ఇది లేదు, పని ఎలా అన్నా కంగారు ఉండదు, జరుగుతుంది. ఎందుకంటే ఆయన కలిగి ఉంది. మనమే చేస్తాం, మనమే ఉంటాము. ఎలా జరుగుతుంది అనేది కూడా మనకు కూడా ఆశ్చర్యం. జరిగిన తర్వాత బాబా దయవల్ల ఇలా జరిగింది అని అనుకుంటాం. ఇది ఆయన వర్కౌట్ పాయింట్. కాబట్టి బాగుంటుంది, కలిగి ఉన్నాము అన్న పాయింట్ చాలా చాలా లోతైన పాయింట్. అనుభవించగలిగితే ఉండటాలనేది బాగా తెలియజేస్తుంది. ఆ ఉండటాలనేది డైలాగ్గా ఉంటుంది, కానీ ఎంత పొడుగ్గా ఎంత లోపలికి ఉంటుందంటే ఆ పాయింట్. ఆ ఉండటాలు నిజంగా సమస్తాన్ని నువ్వు చూడగలుగుతావు, సమస్తంలో ఆయన చూడగలుగుతాం, ఆయన వర్కౌట్ని చూడగలుగుతాం. ఉండటాలనేది ఏంటి ఆ వర్కౌట్? మనం ఎలా పెంచబడుతున్నాం, ఆయనలో ఎలా పోషింపబడుతున్నాము, ఎలా మెయింటైన్ అవుతున్నాము జీవితంలో. మనము మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఎలా మెయింటైన్ అవుతున్నాము, ఎలా పోషించబడుతున్నాము. నేనే నా ఈ సంసారం ఎలా చేస్తుంది అసలు అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నంతగా ఇలా అప్పుడు ఎప్పుడైతే ఆయన చూస్తే ఆయన వల్ల జరుగుతుందో రిలాక్స్గా ఉండదు. ఇది చూడగలిగినప్పుడే, ఉండగలిగినప్పుడే చూడగలుగుతాం, చూడగలిగినప్పుడే రిలాక్స్. ఇంతగా ఈ భగవంతుని కలిగి ఉన్న భగవంతుని మనం రిసీవ్ చేసుకున్న దాంట్లో ఉంటుంది. కలిగి ఉన్న భగవంతుని మీద అంత ప్రేమతో ఉండటం అనేది జరుగుతూ ఉండాలి. అలాగే కలిగి ఉన్న భగవంతుని మీద అంత ఇష్టం ఉండాలి. కలిగి ఉన్న భగవంతుని మీద ఉన్నాడు అన్నంత ఒప్పుదల ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఇవన్నీ కూడా కనిపించే విషయాలు ఏమి ఉండాలి. అందుకే బాబా అంటారు, యుగంలో కూడా నీకు పర్మిషన్ ఇచ్చాను, సుఖపడే పర్మిషన్. యుగంలో కూడా నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యుగంలో కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మనం ఆగితేనా, మన కంగారు పడకుండా ఆగితే చూడగలుగుతాం బ్లెస్సింగ్. కంగారు పడిపోతే ఆ వేవరింగ్ లో భగవంతుడి బ్లెస్సింగ్ ని కూడా చూడలేము. అది రావడం కూడా లేట్ అవుతుంది. భగవంతుడి నుంచి అది రిలీజ్ అవ్వడం బ్లెస్సింగ్ కూడా లేట్ అవుతుంది. మనమే అడ్డేసుకున్న వాళ్ళం. ఏంటంటే మన కంగారు, మన ఆలోచన, మన విచారము, మన దుఃఖం ముందుకి పడిపోతూ ఉంటాం. ఇందులో ఉంటాం. ఇందులో ఉన్నంతసేపు ఆయన బ్లెస్సింగ్ రావాలి. ఆయన ఆయనగా ఉంటాడు. ఈ నిప్పుకోడలు వదిలేసి ఫ్రెష్గా ఉండి మనం ఆయన రిసీవ్ చేసుకుంటున్నప్పుడు కదా, ప్రేమతో ఆయన రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ దగ్గర పనిచేస్తాయి. ఇహం దాకా కూడా కాదు, పరం దాకా కూడా. ఇటు పరంలో మనకు ఎంట్రన్స్, అటు ఇహంలో సుఖం, శాంతి అన్ని కూడా ఆయన చెప్పిన సుఖం. ఇక్కడ కూడా కంఫర్ట్ అనేది, సుఖం అనేది అన్ని కూడా చూడగలుగుతున్నాం, చూడగలగాలి కూడా. భగవంతుని మనం ఇంత ప్రేమిస్తున్నప్పుడు ఏదో ఒక పరం గురించి ఆయన తీసుకుంటున్నారు, అంటున్నాము కాదు కదా. ఇది ఆషమాషి కాదు, తమాషా కాదు. బాబా తెలియజెప్తున్న విషయం ఏది కూడా, ఇన్నాళ్ళు ఆయన తెలియజెప్పిన డైలాగులు ఏవి కూడా ఆషామాషి కాదు, ఏవి కూడా తమాషాగా చెప్పుకోవట్లేదు. కూర్చొని మనం రియల్ 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 నిజం, నిజమే మాట్లాడుతున్నాము, నిజమే వింటున్నాము, నిజంలోనే ఉంటున్నాము. నిజాన్ని రన్ కానివ్వాలి. ఇది బాబా